This monologue is presented by Error Free Calculations, a book for beginners in math. లైఫ్లో మనం ఎక్కువగా భయపడేది రిస్క్కి. రిస్క్ అంటే ఒక చిన్న అడుగు ముందుకేయడం. మన మైండ్ మాత్రం 1000 అడుగులు వెనక్కి లాగేస్తుంది. ఏమవుతుందో, ఫెయిల్ అయితే జనం ఏమనుకుంటారో, ఇలాంటి బొంగులో క్వశ్చన్స్ మైండ్లో డ్రమ్ 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 అని నాన్ స్టాప్గా పరిగెడుతూ ఉంటాయి. జీవితంలో పెద్ద పెద్ద మార్పులన్నీ రిస్క్ తీసుకున్నప్పుడే జరిగాయి. ఇవన్నీ మనకు తెలుసు. ఫస్ట్ టైం సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు పడిపోతామేమో అన్న భయం ఉంటుంది. ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు మాటలు మర్చిపోతామేమో అన్న భయం. ఫస్ట్ టైం లవ్ ప్రపోజ్ చేసేటప్పుడు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అన్న భయం. అదే ఫస్ట్ కిస్ టైంలో ఇప్పుడు కిస్ గురించి ఎందుకు లేప. అందుకే సక్సెస్ స్టోరీస్ అన్నీ ఒక కామన్ లైన్ తోటి మొదలవుతాయి. హీ టుక్ ద రిస్క్ అనే లైన్ తోటి మొదలవుతాయి. రిస్క్ అంటే రెక్లెస్గా దూకేయడం కాదు, భయం ఉన్నా ముందుకు అడిగేయటం. అసలు ఇదంతా కాదు బావా, ఇదిగో బా, యాక్చువల్లీ రిస్క్ తీసుకోకుండా సేఫ్గా బతికేయటం అనేది లైఫ్లోనే బిగ్గెస్ట్ రిస్క్. ఎందుకంటే సేఫ్ జోన్లో లైఫ్ చాలా కామ్గా ఉంటుంది, కానీ అదే టైంలో ఎంటీగా కూడా ఉంటుంది. అవర్ డ్రీమ్స్, అవర్ ఐడియాస్, అవర్ పొటెన్షియల్ ఇవన్నీ బయటికి రావాలి అని అంటే ఒక చిన్న రిస్క్ కంపల్సరీగా. ఒక రైటర్ కథ రాయాలన్నా, ఒక ఫిల్మ్ మేకర్ సినిమా తీయాలన్నా, ఒక ఆంటర్ప్రెన్యూర్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, అందరికీ ఒక స్టేజ్లో ఎదురయ్యే ఒకే క్వశ్చన్, అసలు ఇది వర్క్ అవుతుందా? ఆన్సర్ ఎవరికీ తెలియదు, కానీ అటెంప్ట్ చేయకపోతే ఎప్పటికీ తెలియదు. నిన్ననే ఒక ఫ్రెండ్ ఒక పవర్ఫుల్ ట్రూత్ చెప్పాడు. మనం లూజ్ అవ్వడానికి ఏమీ లేకపోతే భయపడాల్సిన అవసరం ఏముంది? బికాజ్ ఫియర్ మోస్ట్లీ కమ్స్ ఫ్రమ్ లూజింగ్ సంథింగ్. అది కొన్నిసార్లు స్టేటస్ అవుతుంది, కొన్నిసార్లు మనీ అవుతుంది, కొన్నిసార్లు ఇమేజ్ అవుతుంది, మరికొన్నిసార్లు పీపుల్స్ ఒపీనియన్ అవుతుంది. హ్యాప్ బొంగు అనుకుని ఇవన్నీ పక్కన పెడితే రిస్క్ అనేది అస్సలు భయం అనే అనిపించదు. ఒక అవకాశం లాగా, ఒక ఆపర్చునిటీ లాగా కనిపిస్తుంది. లైఫ్లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి బావా, ఆ మూమెంట్లో డిసైడ్ చేయి, భయాన్ని వినాలా లేక నీ కళను ఫాలో అవ్వాలా అని. భయం స్టే సేఫ్ అంటుంది, కానీ కళ టేక్ ద బ్లడీ రిస్క్ అంటుంది. సో నెక్స్ట్ టైం లైఫ్ మీ ముందు ఒక ఛాన్స్ పెట్టినప్పుడు అది కంఫర్టబుల్ కాకపోవచ్చు, అది అన్సర్టన్ కూడా అవ్వచ్చు, కానీ మీకు మీరు వేసుకోవాల్సిన పాజిటివ్ క్వశ్చన్, వాట్ ఇఫ్ దిస్ వర్క్స్? ఇది వర్క్ అయితే దీనమ్మ నెక్స్ట్ 5 ఏళ్లలో నేను ఎక్కడుంటాను, నా లైఫ్ ఏ లెవెల్లో చేంజ్ అయిపోతుంది అనే క్వశ్చన్ వేసుకోండి. కొన్నిసార్లు ఒక చిన్న రిస్క్ మన ఎంటైర్ లైఫ్ డైరెక్షన్ మార్చేస్తుంది. బికాజ్ ఇన్ ద ఎండ్, నో రిస్క్, నో స్టోరీ.